హాయ్ నమస్తే నా పేరు లక్ష్మణ్. మనం ఇప్పుడు చూసుకోవచ్చు మాచర్ల పట్టణంలో జగన్మోహన్ రెడ్డి వేసిన లేఅవుట్ మనం చూసుకోవచ్చు. ఒక సెంట్ లో ఇల్లు కట్టి పేదలందరికీ ఇల్లు ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఇప్పుడు చూసుకోవచ్చు ఇది సెంట్ లో కట్టే ఇల్లు యొక్క బేస్ మట్టం లెవెల్లోనే పేదల ఇల్లులు ఆగిపోయాయనే దానికి ఇది ఒక నిదర్శనం. చూడండి, చెట్లు పెరిగిపోయాయి. ఏదో ఎకరాలని తీసుకొని ఇల్లులు కట్టాలి, పేదలందరికీ ఇల్లు ఇస్తా అని చెప్పి నమ్మబలికాడు. మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే లేఅవుట్ లో గతంలో టీడీపీ గవర్నమెంట్ ప్రారంభించిన టిట్కో ఇల్లు ఇవి దాదాపు 80% అయిపోయినాయి. దాదాపు 50 కోట్ల అమౌంట్ తో, అంటే నిధులతో ఈ టిట్కో ఇల్లు నిర్మాణాలు అయితే జరిగాయి. అయితే 5 సంవత్సరాలు పాటు పెట్టాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అతని యొక్క ముద్ర వేసుకోవడానికి ఒక సెంట్లో ఇల్లు ఇస్తా అని చెప్పి ఒక సెంటు స్థలం ఇచ్చి పేదల మొత్తాన్ని నిలువునా మోసం చేసినారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బేస్మెంట్ లెవెల్లోనే ఇల్లులు ఆపిన పరిస్థితి ఉంది. దీన్ని ఏమంటారు? ఇది విషం అంటారు, అది విజన్ అంటారు. టిట్కో ఇల్లు యొక్క విజన్, చంద్రబాబు నాయుడు గారి విజన్ 4 లక్షల ఇల్లులు కట్టి పేదలకు ఇవ్వాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు నిర్మాణం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ అంతా టిట్కో ఇల్లు పూర్తి చేసి పేదలకు ఇస్తే ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు ఖాతాలో పడిద్దని చెప్పి చేసిన కుట్రల ఫలితంగా ఈ యొక్క నిర్లక్ష్యానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క అవివేకానికి, ఆయన పేదల మీద చిమ్మిన విషానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ టిట్కో ఇల్లులు ఎక్కడైతే ఆగిపోయాయో 2019 ఎక్కడైతే ఆగిపోయాయో ఆ నిర్మాణ దశ నుంచి మళ్ళీ ఇప్పుడు పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన టిట్కో ఇల్లు మొత్తం పూర్తి చేయడానికి అయితే సన్నద్ధం అవుతున్నారు. ఆయన సంకల్పానికి అనుగుణంగా అధికారులు కూడా టిట్కో ఇల్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అయితే వాళ్ళు అడుగులు వేస్తున్న పరిస్థితి మాచర్ల పట్టణంలో కనిపిస్తుంది.